అది రామాపురం. ఆ ఊరిలో రంగయ్య, సీతమ్మ అని ఇద్దరు దంపతులు ఉండేవారు. వాళ్ళకు చాలా సంవత్సరాల కాంచెలి పిల్లలు లేరు. పిల్లలు లేరని వారు వీరు అంటున్నా కూడా వారు చిలక కాడికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. రోజంతా ఇద్దరు కలిసి రామయ్య, సీతమ్మ ఇద్దరు కలిసి పొలం కాడికి వెళ్ళి అక్కడ పనులు చేసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. మళ్ళా సాయంత్రం కాగానే ఇంటికి వచ్చి ఇంటికాడ వాళ్ళిద్దరూ ఉండేసరికి ఇంట్లో పనులన్నీ మరి సీతమ్మ వంటగదిలో వంట చేసుకుంటూ రామయ్య టీవీ దగ్గర కూర్చొని టీవీ చూసుకుంటూ ఏమో సీతమ్మ, వంట అయ్యిందా? చాలా ఆకలి ఇస్తుంది, తొందరగా తే, ఆకలిగా ఉంది సీతమ్మ, త్వరగా తే అంటూ రామయ్య పిలుస్తున్నాడు. ఈలోపు ఇంటి బయట నుంచి లక్ష్మమ్మ వచ్చింది. ఏమో సీతమ్మ, ఉన్నావా? బయటికి రా అని పిలవడంతో హడావిడిగా వస్తున్నానమ్మా వస్తున్నా అని హడావిడిగా వచ్చింది. రావడంతో ఏమో సీతమ్మ, హాస్పిటల్లో చూపించుకుంటలేవా? నీకు ఇంతవరకు పిల్లలు కాలేదట కదా అంటున్నారు. మరి ఎందుకు కావట్లేదు? నీ కడ లోపమా ఎవరి కడ లోపమో? నీకంటే చిన్న వాళ్ళకు పెళ్ళిళ్ళైన పిల్లల్ని కన్నారు, నీకు ఇంతవరకు పిల్లలు కాలేదు, నీకు పుట్టరా ఏంది అనడంతో సీతమ్మ చాలా బాధపడుతూ తను చిన్నగా నడుచుకుంటూ తనలోనే తన ఆలోచించుకుంటూ మరి భర్త అయిన రామయ్య కాడికి వస్తూ ఉన్నది. మరి రామయ్యతోటి ఇలా లక్ష్మమ్మ అన్నది, మనకట పిల్లలు కారా, మీకు ఇంకా కావడం లేదు ఎందుకు అంటూ తను ఏదేదో అంటూ ఉన్నది. నాకు చాలా బాధగా ఉందండి అంటూ తను ఒక్క పెట్టి కింద కూర్చోపడి ఏడుస్తూ ఉన్నది. అయ్యో ఏమైంది, మనకెందుకు కావడం లేదు పిల్లలు, అయ్యో అందరూ ఆలు వీళ్ళు అంటూ ఉన్నారు అని అంటూ ఏడుస్తూ ఉన్నది. రామయ్య, నువ్వు అలా ఏడవకు, మనకు కూడా పిల్లలు పుడతారు అని చెప్పడంతోటి వాళ్ళకింతలోనే ఏదో బయట పడినట్లు శబ్దం వినపడింది. ఇద్దరు ఒక్కసారిగా లేచి చూశారు. అసలు ఏమైందో, ఏమో కింద పడిందండి, ఏమో పడింది, వెళ్దాం రండి అంటూ ఇద్దరు కలిసి బయటికి వెళ్ళారు. అక్కడ ఒక బంగారపు వర్ణపు రామచిలుక కింద పడి ఉన్నది. చిలకకి ఏమైందండి, ఇది చాలా బాగుంది అంటూ వాళ్ళిద్దరు దాన్ని లేపడానికి ప్రయత్నించారు. అది లేచింది. అది లేచి దానికి, మాతోటి ఉంటావా? నిన్ను చాలా ప్రేమగా చూసుకుంటాము, నిన్ను మంచిగా చూసుకుంటాము, మాకు పిల్లలు లేరు అంటూ మీతోటి ఉండడానికి నాకు ఇష్టమే, మీతోటి వస్తాను అంటూ సీత అంటూ రామయ్య తోటి చెప్పి చిలక వాళ్ళతోటి కలిసి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. మరి సీతమ్మ చిలకకు కావలసిన ఫుడ్ పెట్టింది. మరి ఇలా వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకు ఒక పాప పుట్టింది. ఆ పాపతోటి వాళ్ళందరూ కలిసి ఎంతో హ్యాపీగా ఉండేవారు.